మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనము. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా. ప్రియ దైవజనమా, ఇక్కడ దేవుడు మోషేను ఇశ్రాయేలీల బానిసత్వము నుండి విడిపించడానికి ఐగుప్తుకు వెళ్ళమని చెప్పినప్పుడు, ఫరో యొద్దకు వెళ్ళడానికి ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు నేనెంతటి వాడను అని పలుకుతూ ఉన్నాడు. మోషే తన వర్తమానమును చూసి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడైతే మోషే భవిష్యత్తును చూసి మాట్లాడుతూ ఉన్నాడు. మోషే మాటలు, నిన్ను మా మీద అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు అని ప్రశ్నించిన హెబ్రీయుణ్ణి జ్ఞాపకం చేస్తున్నాయి కదూ. కానీ దేవుడే తనను ఆ కార్యానికి నియమించి నిశ్చయముగా నీకు తోడై ఉంటానని వాగ్దానం చేసి పంపుతూ ఉన్నాడు. ఒక గొప్ప పనికి పూనుకొనడానికి మోషేను బలపరుస్తూ ఉన్నాడు. మోషే ఒక్కడి వలన ఆ కార్యము సాధ్యము కాదు, కానీ మోషేతో కూడా నిశ్చయముగా దేవుడు తోడై ఉండి ఆ కార్యాన్ని సమాప్తి చేస్తానని పలుకుతూ ఉన్నాడు. అవును, ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా నీ శక్తికి మించి, నీ సామర్థ్యానికి మించి, నీ తెలివికి మించి, నీ జ్ఞానమునకు మించి, నీ బలమునకు మించి ఒక కార్యము చేయవలసి ఉంటే, అది దేవుడే నీ జీవితంలోనికి అనుమతించి ఉంటే, తప్పక దేవుని తోడుతో, దేవుని సహాయముతో నీవు చేయగలవు. అది నీ విద్య కావచ్చు, నీ ఉద్యోగ బాధ్యత కావచ్చు, నీ కుటుంబ బాధ్యత కావచ్చు, నీ పరిచర్య బాధ్యత కావచ్చు, నీవు ఎదుర్కొనవలసిన పరీక్ష కావచ్చు. ఏదైనప్పటికీ నీ జీవితంలో దానిని చేయడానికి నేనెంతటి వాడను, నేనెంతటి దానను అని నీవు దిగులు పడుతూ ఉంటే, దేవుడి దినం ఈ వాక్యము ద్వారా నీ హృదయముతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఒక్క దాని వలన, నీ ఒక్కడి వలన ఆ కార్యము నీవు చేయలేవు, కానీ నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉంటే నీవు తప్పక ఆ కార్యమును పూర్తి చేయగలవు, ఆ బాధ్యతను పూర్తిగా నిర్వహించగలవు. ప్రియ దైవజనమా, దేవుని తోడు నీవు కలిగి ఉంటే నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకనగా ఆయన బాహువుకు అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్ముతూ ఉన్నావా? నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మహాఘనుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఈ వాక్యము వింటున్న వారిలో ఎవరు వారి సామర్థ్యమునకు మించి ఏదైనా కార్యము చేయాలని దిగులు పడుతూ కలవరము చెందుతూ ఉంటే, సాధించలేము అని చింతిస్తూ ఉంటే, నిశ్చయముగా వారికి తోడై ఉండి వారితో కూడా మీ సన్నిధిని ఉంచి ఆ కార్యము పూర్తి చేయగలిగిన సామర్థ్యమును దయచేయమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండువాడు ఎవడు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.